బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రులకు శాఖలు కేటాయించారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేబినెట్లో 5గురు మంత్రులు ఉన్నారు. అందులో 3 సహాయక మంత్రులుగా ఉంటారు. సో ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు అనేది మీకు ఇప్పుడు వివరిస్తున్నాము. తెలుగు రాష్ట్రాలకు కీలక శాఖలు కేటాయించారు. కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ బాధ్యతలు అప్పగించారు. బండి సంజయ్కు హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు అప్పగించారు. పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ మంత్రి బాధ్యతలు అప్పగించారు. శ్రీనివాస వర్మకు స్టీల్ భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బాధ్యతలు అప్పగించారు. నిజానికి సమయంలో ఉక్కు శాఖ కూడా ఆంధ్రప్రదేశ్కు చాలా కీలకమైన శాఖగానే చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం ఇప్పుడు వివాదాస్పదంలో ఉంది. అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీకి కూడా ఆశలున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాస వర్మకు స్టీల్ భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించడం కీలక పరిణామమే, మంచి పరిణామం అనే మాటలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 5గురు కేంద్ర క్యాబినెట్లో ఉన్నారు. అందులో 3 సహాయ మంత్రిత్వ శాఖలుగా బాధ్యతలు నిర్వహించబోతున్నారు. మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, మొత్తానికి మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. అయితే తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన శాఖల విషయంలో ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే 3 శాఖలకు సంబంధించిన అంశంలో కొంత అసంతృప్తి కలుగుతుందనేది మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే 2014-19 వరకు పౌర విమానయాన శాఖ అశోక్ గజపతి రాజు నిర్వహించారు. ప్రస్తుతం అదే శాఖని ఇప్పుడు రామ్మోహన్ నాయుడు కింజరపు రామ్మోహన్ నాయుడికి కేటాయించారు. దానివల్ల పెద్దగా రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. మరోవైపు పెమ్మసాని చంద్రశేఖర్ స్వతహాగా డాక్టర్. ఆయనకి నిన్న సాయంత్రం నుంచి కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచి వచ్చిన ప్రచారం ఏంటంటే ఆయనకి వైద్య శాఖకు సంబంధించి సహాయ శాఖ మంత్రిగా ఆయనకి కేటాయిస్తారని చెప్పారు. కానీ వైద్య శాఖ జేపీ నడ్డాకి కేటాయించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్కి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ శాఖ మంత్రిగా కేటాయించారు. మరోవైపు శ్రీనివాస వర్మ మాత్రం ఉక్కు భారీ పరిశ్రమ సహాయ శాఖ మంత్రిగా శాఖను కేటాయించారు. ఇది ఒకటి కొంచెం పాజిటివ్గా కనబడుతుంది. పెమ్మసానిది కూడా కొంత పాజిటివ్ కనబడుతుంది. కానీ గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన అంశంలో ఏ విధంగా నిధులు కేటాయింపులు ఉంటాయనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఉక్కు భారీ పరిశ్రమ శాఖ మంత్రిగా శ్రీనివాస వర్మకి కేటాయించిన నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖ ఉక్కు తరలింపుకు సంబంధించి కానీ లేకపోతే కడప స్టీల్ ప్లాంట్ని అటు తెలుగుదేశం ప్రభుత్వం 2018లో శంకుస్థాపన చేసింది. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కడప స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేసింది. కానీ నిర్మాణ పనులు మాత్రం ప్రారంభించలేదు. ఉక్కు కేటాయింపులు కూడా జరగలేదు. ఇప్పుడు ఈ ఉక్కు భారీ పరిశ్రమ శాఖ మంత్రిగా శ్రీనివాస వర్మ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఉక్కు పరిశ్రమల విషయంలో ఏదైనా కదలిక వస్తుందా? విశాఖ ఉక్కు తరలింపుకు సంబంధించి ప్రైవేటైజేషన్ ఆగిపోతుందనే దానిపైన ఒక స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు చూస్తే కీలకమైనటువంటి శాఖ ఇస్తారు, రైల్వే శాఖ కానీ ఏదైనా ఇతర కీలక శాఖ రామ్మోహన్ నాయుడుకి ఇస్తారనే ఒక ప్రచారం జరిగినప్పటికీ పౌర విమానయాన శాఖ అయితే కేటాయించారు. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు అటు రేణిగుంటకు సంబంధించి రేణిగుంట, కడప, కర్నూలు, విజయవాడ, గన్నవరం, రాజమండ్రి, అటు విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. కొత్తగా భోగాపురం ఎయిర్పోర్ట్ని వైసీపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటూ దానికి పనులు కూడా ప్రారంభించింది. ఇప్పుడు పౌర విమానయాన శాఖ రామ్మోహన్ నాయుడు కేటాయించిన నేపథ్యంలో ఇప్పుడు విమాన సర్వీసులకు సంబంధించి కానీ రాష్ట్రంలో విమానాశ్రయాలు నిర్మాణానికి సంబంధించి ఏమైనా కీలక అడుగులు పడిగే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు పెమ్మసాని చంద్రశేఖర్ చూస్తే రూరల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ ఈ 2 శాఖలకు సంబంధించిన అంశంలో ఏ విధమైన డెవలప్మెంట్ జరుగుతుంది, రెండోది కేంద్ర నిధులు ఏ విధంగా ఆ శాఖ నుంచి రాష్ట్రానికి వస్తాయని చూడాలి. ఎందుకంటే పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ, అమెరికాలో ఆయనకి సొంత సంస్థలు ఉన్నాయి. విద్యా రంగానికి సంబంధించిన అనేక పరిశ్రమలతో ఆయనకి అనుబంధాలు ఉన్నాయి. ఆ శాఖ ఏదైనా వైద్య శాఖకు సంబంధించిన సహాయ శాఖ మంత్రి కేటాయిస్తే కనుక ఆయన పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశం ఉంది, రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనకి గ్రామీణాభివృద్ధి అదేవిధంగా కమ్యూనికేషన్ శాఖలు కేటాయించిన నేపథ్యంలో ఆ రంగానికి సంబంధించినటువంటి పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఇంకా కొంత ఊరట, అంటే భారీ ఊరట ఏం కాదు కానీ జస్ట్ ఊరట మాత్రం లభించిందని చెప్పాలి. ఎందుకంటే ఇంకా కీలక శాఖలు కేటాయిస్తే రాష్ట్రానికి కొన్ని పరిశ్రమల పాటు పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం ఉండేది. తద్వారా రాష్ట్ర ప్రజలకు ఇక్కడ నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలకు అదేవిధంగా ఆదాయ వనరులు కూడా పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతుంది. అంటే ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత తెలుగుదేశానికి మెజార్టీ 16 ఎంపీ స్థానాలు ఉన్నప్పటికీ ఆ స్థాయిలో కేటాయింపులు జరగలేదనేది
జరుగుతున్న ప్రచారం. మరి రేపటి నుండి దీని మీద ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఎందుకంటే కీలకంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో కీలకం ఉన్నటువంటి టీడీపీకి కొన్ని కీలక శాఖలు ఇస్తే బాగుండేది, తద్వారా రాష్ట్రానికి కొంత మేలు జరిగేదని తెలుస్తుంది. మరోవైపు తెలంగాణలో బండి సంజయ్కి హోంశాఖ సహాయ మంత్రి అవ్వడం కూడా కొంత ఆ రాష్ట్రానికి మేలు జరిగింది. అదేవిధంగా కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ కేటాయించిన నేపథ్యంలో అక్కడ కూడా కొంత పాజిటివ్ కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కొంత అంటే పూర్తి స్థాయిలో ఊరట కాబట్టి స్వల్ప ఊరట ఆంధ్రప్రదేశ్కి లభించిందని చెప్పాలి రోహిత్. పూర్తి స్థాయిలో ఇంకా కొన్ని కీలక శాఖలు మెయిన్ క్యాబినెట్ పూర్తి స్థాయిలో క్యాబినెట్ మంత్రులు ఏదైనా ఇచ్చినట్టు బాగుండే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. ఇప్పటికీ ఎవరైనా మాట్లాడుతున్నారా ఆంధ్రప్రదేశ్ నుంచి? ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడుతున్నాయా? ఇప్పటివరకైతే ప్రతిపక్షాలు ఇంకా మాట్లాడలేదు. రేపు దీని మీద రియాక్షన్స్ వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఉన్న ప్రతిపక్షం వైసీపీ లేదా వామపక్ష పార్టీలు వీళ్ళు ఏమన్నా దీని మీద రియాక్ట్ అవుతారేమో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మరోవైపు ఇచ్చిన శాఖల ద్వారానే రాష్ట్రానికి అభివృద్ధి పరిశ్రమలు కానీ లేకపోతే కేంద్రం నుంచి ఆ శాఖల ద్వారా ఎక్కువ నిధులు తీసుకోవాలని కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగానే ఇచ్చిన శాఖల ద్వారా ఎక్కువ నిధులు ఎక్కువ పరిశ్రమ తెచ్చుకోవాలని చూస్తున్నారు. కాబట్టి ఇచ్చిన శాఖల్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి దీని మీద ఏమైనా కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ వస్తాయా, లేకపోతే మరోసారి బీజేపీ ఆంధ్రప్రదేశ్ని మోసం చేసిందనే కామెంట్లు ఏమైనా వ్యక్తం అవుతాయి అనేది రేపటి నుంచి తెలిసే అవకాశం ఉంది రోహిత్. రైట్ రాజేష్, మంత్రులకు శాఖలు కేటాయించారు, తెలుగు రాష్ట్రాలకు కీలక శాఖలు కేటాయించారు. అయితే శాఖల కేటాయింపులో తెలుగు రాష్ట్రాలకు కొంత అన్యాయమే జరిగింది అనే మాట వినిపిస్తూ ఉంది. మంత్రి పదవుల కేటాయింపులోను శాఖల కేటాయింపులో కూడా కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ బాధ్యతలు అప్పగించారు. బండి సంజయ్కు హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు అప్పగించారు. ఇక రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ బాధ్యతలు అప్పగించారు. పెంబసాని చంద్రశేఖర్కు గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ మంత్రి బాధ్యతలు అప్పగించారు. శ్రీనివాస వర్మకు మాత్రం కొంచెం ఊరటగానే చెప్పుకోవాలి. స్టీల్ భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిత్వ బాధ్యతలు శ్రీనివాస వర్మకు అప్పగించారు. మా ప్రతినిధి రాజేష్ మనకి అందుబాటులోనే ఉన్నారు. రాజేష్, నిజానికి కొన్ని ఆంధ్రప్రదేశ్కు కొన్ని ఎక్కువ మంత్రి పదవులు వస్తాయని ఆశించారు, కానీ బీజేపీ పైన ఎటువంటి ఒత్తిడి తీసుకుని రావద్దు అనే టీడీపీ అనుకుంది. ఈ నేపథ్యంలో 2 సహాయ మంత్రిత్వ శాఖలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. టీడీపీ నుంచి అయితే ఒక సహాయ మంత్రి, ఒక కేబినెట్ మంత్రిత్వ శాఖ వచ్చింది. కానీ శాఖల కేటాయింపులో కూడా టీడీపీ నేతలు ఈ మంత్రిత్వ శాఖ కావాలి అని అడగలేదా? అంటే 2 రోజుల నుంచి ఒక ప్రచారం జరిగింది. చంద్రబాబు నాయుడు కేంద్రం మీద ఎక్కడ ఒత్తిడి తేలేదు, వాళ్ళు ఇచ్చే శాఖలనే తీసుకుందాం అని ఒక అభిప్రాయంలో తెలుగుదేశం పార్టీ ఉంది. అందులో భాగంగానే శాఖల కేటాయింపు జరిగిందని ఒక ప్రచారం నడుస్తుంది. అయితే నరేంద్ర మోడీ ఆల్రెడీ నిన్న లేదా మొన్న 2 రోజులు ఢిల్లీలో ఉన్న సందర్భంగా నరేంద్ర మోడీతో అటు జేపీ నడ్డాతోనూ అమిత్ షాతోనూ చంద్రబాబు భేటీ అయ్యారు, పవన్ కళ్యాణ్ కూడా భేటీ అయ్యారు. రాష్ట్రానికి కొన్ని కీలక శాఖలు ఇస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం మాత్రం చెప్పారు. కానీ కేంద్రం మాత్రం పూర్తి స్థాయి కేబినెట్ హోదా కలిగినటువంటి పౌర విమానయాన శాఖ కేటాయించి మిగతాయి కేవలం సహాయ శాఖ మంత్రులు మాత్రమే కేటాయించాయి. ఆ శాఖలు కూడా ఇంతకుముందు మాట్లాడినట్టే ఒక ఉక్కు భారీ పరిశ్రమలు కొంత ఊరట లభించే శాఖ, మిగతా గ్రామీణాభివృద్ధి కానీ లేకపోతే కమ్యూనికేషన్, ఈ 2 రంగాల్లో పెద్దగా ఊరట లభించే అవకాశం లేదని తెలుస్తుంది. పౌర విమానయాన శాఖ కూడా పెద్దగా రాష్ట్రానికి సంబంధించి విమానయాన ఆల్రెడీ విమానాశ్రయాలు ఉన్నాయి, కొత్తగా విమానాశ్రయాల నిర్మాణాలు చేపట్టాలన్నప్పటికీ అది రాష్ట్ర డెవలప్మెంట్ కానీ లేకపోతే రాష్ట్రంలో నిరుద్యోగులు కానీ పెద్దగా ఊరట లభించే అంశం కాదు. కాబట్టి దాని మీద కొంత తెలుగుదేశం పార్టీలో కొంత చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడే శాఖలు ఖరారయ్యాయి కాబట్టి దాని మీద ఇప్పటికీ మాట్లాడే అవకాశం లేదు. రేపు లేదా ఎల్లుండి ఏమైనా రియాక్షన్స్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది రోహిత్. ఏదేమైనప్పటికీ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే పూర్తి స్థాయిలో టీడీపీ ఎన్డీఏ కూటమికి ఇచ్చినటువంటి మద్దతు విషయంలో ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగలేదని ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమి అధికారం రావడం లేకపోతే కీలకంగా ఉన్నటువంటి టీడీపీకి పూర్తి స్థాయిలో మంత్రి పదవులు రాలేదన్న అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది రోహిత్. రైట్ రాజేష్, ఇటు తెలంగాణకు కేటాయించిన మంత్రిత్వ శాఖలపై ఎటువంటి చర్చ జరుగుతుందో మా ప్రతినిధి శ్రీధర్తో మాట్లాడదాం. తెలంగాణ నుంచి 8 మంది లోక్సభకు వెళ్లారు, బీజేపీ ఎంపీలు గెలుపొందారు. అయితే 2 క్యాబినెట్లోకి తీసుకున్నారు. కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. బండి సంజయ్కు హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు. శ్రీధర్, తెలంగాణకు కేటాయించిన మంత్రిత్వ శాఖలపై ఎటువంటి చర్చ జరుగుతుంది, ఎటువంటి మాటలు వినిపిస్తున్నాయి? యాదవ్ కేంద్ర కేబినెట్ లో తెలంగాణకు కీలకమైన శాఖల్ని అప్పచెప్పడం పట్ల కూడా బీజేపీ శ్రేణులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో కేబినెట్ మినిస్టర్ గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి మరొకసారి కీలకమైనటువంటి బొగ్గు గనుల శాఖ ఏదైతే ఉందో
అది అప్పచెప్పడం పట్ల కూడా ఒకవైపు బీజేపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరొక పక్క బండి సంజయ్ కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా అప్పచెప్పడం, అది కూడా కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా కింద బండి సంజయ్ తొలి కేబినెట్ లో పనిచేయడం అనేది కూడా ఒకవైపు బండి సంజయ్ అదృష్టం. అలాగే బీజేపీ కేంద్ర జాతీయ పార్టీ ఏదైతే ఉందో తెలంగాణకు సంబంధించి కూడా ఎక్కువ మంది ఎంపీలు గెలవాలని ముందు నుంచి లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 8 మంది గెలవడంతో కూడా మూడు కేంద్ర మంత్రి పదవులు కూడా ఖాయమని చెప్పి కూడా బీజేపీలో పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగింది. ఇద్దరిని ఒకవైపు కిషన్ రెడ్డి, మరొక వైపును బండి సంజయ్ ని కేబినెట్ లోకి తీసుకోవడం ఒకవైపు సంతోషకరం అని చెప్తుంటే, మరొక వైపు బీజేపీ శ్రేణులు చెప్తున్నది ఒకటే, పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారికి తగినటువంటి స్థానము లభిస్తుంది. ఎప్పటికైనా బీజేపీలో కింది స్థాయి కార్యకర్త సైతం కేంద్ర మంత్రులు కానివ్వండి, ఇతర ఉన్నత పదవుల్లో కూడా అధిరోహించే అవకాశం ఒక పార్టీనే ఉంటుంది. అటువంటి పార్టీ ఈ రోజు కిషన్ రెడ్డి కానివ్వండి, బండి సంజయ్ కానివ్వండి, ఇద్దరికి కీలకమైనటువంటి శాఖలు అప్పచెప్పడం పట్ల కూడా బీజేపీ శ్రేణులు మరొక వైపు సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇంకో పక్క బండి సంజయ్ ఒకవైపు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీని బలోపేతం చేసినటువంటి సిచ్యువేషన్ కానివ్వండి, కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు, అలాగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచినటువంటి స్థానాల ఆధారంగా వైపు తెలంగాణకు సముచిత స్థానం కల్పించిందని బీజేపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఇంకొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి గెలిచిన దాంట్లో కొంతమంది మరొక వైపు కేంద్ర మంత్రి పదవి ఆశించారు. కానీ బండి సంజయ్ కి ఒకవైపు, కిషన్ రెడ్డికి ఇవ్వడం పట్ల కూడా పార్టీ ఒకవైపు కూడా సరైనటువంటి శ్రీధర్, తెలంగాణకు కేటాయించిన శాఖలపై ఇటు బీఆర్ఎస్ నుంచి అటు కాంగ్రెస్ నుంచి ఎటువంటి మాటలు వినిపిస్తున్నాయి? కీలకమైన శాఖలు ఇందాక చెప్తున్నట్టు హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ చేయడంలో ఇప్పటికేదో నిన్న ఎప్పుడైతే కేబినెట్ కు సంబంధించి కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేసిన అనంతరం కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర పార్టీల నాయకులు సైతం ఒకవైపు నిన్న అభినందించారు. ఈ రోజు ఇచ్చినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి ఒకవైపు రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కాబట్టి రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలి. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు కూడా కేంద్రం నుంచి తీసుకురావాలి. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తూ కూడా అదో ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా ఒకవైపు కూడా వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. రైట్ శ్రీధర్, తెలుగు రాష్ట్రాలకు కీలక శాఖలు కేటాయించారని చెప్తున్నారు. కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. బండి సంజయ్కు హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు అప్పగించారు. రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ బాధ్యతలు అప్పగించారు. పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. శ్రీనివాస వర్మకు స్టీల్ భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. తెలుగు రాష్ట్రాల నుంచి 5 కేంద్ర క్యాబినెట్లో ఉన్నారు. వారికి కీలక శాఖలను కేటాయించారని చెప్తున్నారు. కానీ కొంతమంది మాత్రం ఈ శాఖల వల్ల రాష్ట్రాలకు పెద్దగా ఒరిగేదేమీ లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.